అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ 12th June షిఫ్ట్ 3 మ్యాథ్స్ సొల్యూషన్స్ని సాల్వ్ చేద్దాం. Train 120 meter long passes a person walking at a speed of 9 km per hour in 18 seconds. How much time will this train take to completely pass another train 230 meter long moving in the opposite direction at a speed of 27 km per hour? So ఇక్కడ ట్రైన్ 120 meters లెంత్ ఉన్న ట్రైన్ ఏ అని చెప్పి తీసుకుందాం. ట్రైన్ ఏ ఒక పర్సన్ని క్రాస్ చేయడానికి 18 seconds తీసుకుంటుంటే ఈ ట్రైన్ ఏ ఇంకో ట్రైన్ బి 230 meters లెంత్ ఉన్న ట్రైన్ బిని ఆపోజిట్ డైరెక్షన్లో క్రాస్ చేయడానికి ఎంత టైం తీసుకుంటుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. క్లియర్? సో ఫస్ట్ క్వశ్చన్ మనము ఇక్కడ దాకే చూద్దాం. రైట్? సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. ఇక్కడ మనకి ట్రైన్ ఏ స్పీడ్ తెలియదు. సో ఈ ట్రైన్ ఏ స్పీడ్ అనేది x కిలోమీటర్ పర్ అవర్ అని చెప్పి తీసుకుంటే ఫస్ట్ డిస్టెన్స్ ఈజ్ 120 meter ఈజ్ ఈక్వల్ టు రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? ట్రైన్ స్పీడ్ మైనస్ మ్యాన్ స్పీడ్ వచ్చేసి 9 km per hour. సో ఈ టోటల్ని మనము మీటర్ పర్ సెకండ్స్లో కన్వర్ట్ చేస్తే 5/18తో మల్టిప్లై చేయాలి ఇంటూ 18 seconds. సో ఈ 18 క్యాన్సిల్. నౌ 120 ఈజ్ ఈక్వల్ టు 5x minus 45. 120లో నుంచి ఈ -45 ఈ సైడ్ వెళ్తే ప్లస్ అవుతుంది కదా. సో 165 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 165/5. సో దట్ ఈస్ 5 3s is 15, క్యారీ 1, 5 3s 15. సో ఇక్కడ x అనేది మనకి 33 km per hour అని చెప్పి వచ్చింది. సో కిలోమీటర్ పర్ అవర్ ఎందుకు వచ్చింది? మనం ట్రైన్ ఏ లెంతే x కిలోమీటర్ పర్ అవర్ అని చెప్పి తీసుకుందాం. సో ఇక్కడ కిలోమీటర్ పర్ అవర్లో ఉంది కాబట్టి x అండ్ 9 రెండింటిని కలిపి మనం ఒకేసారి మీటర్ పర్ సెకండ్స్లోకి కన్వర్ట్ చేసాము. సో ఇక్కడ మనకి x వాల్యూ అనేది కిలోమీటర్ పర్ అవర్స్లోనే ఉంటుంది. ఈ పాయింట్ అనేది కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే? సో నెక్స్ట్ ఏమన్నారు? ఆపోజిట్ డైరెక్షన్లో ఇంకో ట్రైన్ వస్తుంది. ఈ ట్రైన్ లెంత్ అనేది 230 meters అన్నారు. సో ఇప్పుడు డిస్టెన్స్ ఏమైంది? ట్రైన్ ఏ లెంత్, ట్రైన్ బి లెంత్. సో 120 + 230 అంటే 350 meters ఈజ్ ఈక్వల్ టు రిలేటివ్ స్పీడ్ వచ్చేసి సో ట్రైన్ ఏ స్పీడ్ 33, ట్రైన్ బి స్పీడ్ 27. ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి యాడ్ అవుతుంది. 33 + 27 మీటర్ పర్ సెకండ్స్లో కన్వర్ట్ చేయడానికి ఇంటూ 5/18. మనల్ని అడుగుతుంది టైం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇంటూ టీ. నౌ 5 1s 5 7s 35 ఈ 0 హ్యాస్ ఇట్ ఈస్. సో 18 ఇప్పుడు 33 + 27 రెండుటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 60 కదా. సో 70 ఈజ్ ఈక్వల్ టు 60/18 ఇంటూ టీ. సో ఈ 0 క్యాన్సిల్. 6 1s 6 3s 18, 3 into 7 అంటే 21. సో t ఈజ్ ఈక్వల్ టు 21 seconds టైం పడుతుంది ట్రైన్ బీని క్రాస్ చేయడానికి. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, if a square plus b square is 168, a into b is 27 and a is greater than b, find the value of. సో ఇక్కడ మనకి a minus b divided by a plus b వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. a minus b హోల్ స్క్వేర్ అంటే ఎలా రాస్తాం? a square plus b square minus 2ab. a plus b హోల్ స్క్వేర్ అంటే a square plus b square plus 2ab. ఇక్కడ స్క్వేర్ లేదు కాబట్టి ఈ సైడ్ మనకి రూట్ వస్తుంది. సిమిలర్గా ఇక్కడ కూడా మనకి రూట్ వస్తుంది. నౌ చూడండి, హోల్ రూట్ తీసుకుందాం. హోల్ రూట్ ఆఫ్ a square plus b square minus 2ab. a square plus b square అంటే 168 minus 2 times of 27. సిమిలర్గా 168 plus 2 times of 27. 27 అంటే 2 into 27 అంటే 54. 168లో నుంచి 54ని మైనస్ చేస్తే 114. అండ్ 168లో 54 యాడ్ చేస్తే 222 స్క్వేర్ రూట్. నౌ 2 1s 2 1s 2 1s 2 5s 10 2 7s 14. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 57 divided by 111. Option D is our answer. Next, the surface area of a sphere is 4 pi square centimeter. Find the volume of the sphere. So volume of the sphere ni find out చేయమంటున్నారు. surface area ఇచ్చారు. surface area of the sphere అంటే 4 pi r square కదా. ఈ వాల్యూ 4 pi అయితే 4 pi క్యాన్సిల్. r స్క్వేర్ 1 అయినప్పుడు r కూడా మనకి 1 వస్తుంది. సో వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ అంటే ఫార్ములా 4/3
పై ఆర్ క్యూబ్. సో ఇక్కడ పైని సబ్స్టిట్యూట్ చేయలేదు కాబట్టి ఆర్ అంటే 1 కదా. సో 4 పై డివైడెడ్ బై ఆర్. సో 4 పై డివైడెడ్ బై ఆర్ సెంటీమీటర్ క్యూబ్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. వెరీ ఈజీ. నెక్స్ట్. A hollow spherical shell is made of metal density 11 gram per centimeter cube. Its inner and outer radii are 3 centimeter and 6 centimeter respectively. What is the weight of the shell? సో ఇక్కడ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్ అన్నారు. మనల్ని అడుగుతుంది వెయిట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు కదా. సో మాస్ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్కి ఈక్వల్ అయితే డెన్సిటీ ఎంత ఇచ్చారు? ఒక హాలో స్పెరికల్ షెల్ డెన్సిటీ ఇచ్చారు అండ్ అవుటర్ అండ్ ఇన్నర్ రేడియస్ ఇచ్చారు. ఇప్పుడు మనం వాల్యూమ్ని ఫైండ్ అవుట్ చేసి టోటల్ వెయిట్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ డెన్సిటీ 11 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ అన్నారు. సో కేజెస్లో కన్వర్ట్ చేసినప్పుడు 11/1000 ఇంటూ సో వాల్యూమ్ ఇక్కడ హాలో స్పెరికల్ షెల్ వాల్యూమ్ ఏమవుతుంది 4/3 పై. పై అంటే 22/7ని తీసుకోమని క్వశ్చన్లో వాళ్ళే చెప్పారు. సో 22/7 ఇంటూ హాలో కాబట్టి అవుటర్ రేడియస్ క్యూబ్ మైనస్ ఇన్నర్ రేడియస్ క్యూబ్. అవుటర్ రేడియస్ ఇక్కడ 6 క్యూబ్ కదా. సో 6 క్యూబ్ మైనస్ ఆఫ్ 3 క్యూబ్కి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ చూడండి 11 మల్టిపుల్ కాబట్టి డైరెక్ట్గా మనము 11 మల్టిపుల్ చెక్ చేసి ఆన్సర్ని మార్క్ చేయొచ్చు. 7 + 2 అంటే 9, 8 + 1 అంటే 9, 9 - 9 0. సో ఆప్షన్ ఏ మన ఆన్సర్ అవుతుంది. 7 + 2 9, 5 + 1 అంటే 4, 9 - 4 5 కదా. సో ఆప్షన్ బి అవ్వదు. 9 + 2 11 -8 3. ఆప్షన్ సి కూడా కాదు. 9 + 7 16 -8 అంటే 12. సో ఇక్కడ ఆప్షన్ డి కూడా మన ఆన్సర్ అవ్వదు. ఓకేనా. 16 - 8 అంటే 8. సో ఆప్షన్ డి కూడా మన ఆన్సర్ అవ్వదు. నా డైరెక్ట్గా మనం ఆప్షన్ ఏ ఆన్సర్ మార్క్ చేయొచ్చు. ఇప్పుడు సాల్వ్ చేద్దాం. చూడండి ప్రొసీజర్. 6 క్యూబ్ అంటే 216 అండ్ 3 క్యూబ్ అంటే 27. సో 11/1000 ఇంటూ 4 × 22 డివైడెడ్ బై 7 3 21 ఇంటూ 216లో నుంచి 27 మైనస్ చేస్తే 189. సో 21 × 9 ఈజ్ 189. 4 × 22 అంటే 88 కదా. సో 88 × 9 చేద్దాం. ఇప్పుడు ఈ 88 ఈ టోటల్ని మల్టిప్లై చేస్తే 88 వస్తుంది. 88 × 9ని మనం 11 × 8 రాయొచ్చు కదా. 8 × 9 అంటే సో 88ని 8 × 11 రాస్తే 8 9 72 ఇంటూ 11 చేస్తే 72 ఇంటూ 11 చేస్తే ఎలా వస్తుంది 7 2 7 + 2 9. ఇక్కడ మళ్ళీ మనకి ఇంటూ 11 ఉంది. సో ఇంటూ 11 చేస్తే ఈ 2 హ్యాజ్ ఇట్ ఈస్, ఈ 7 హ్యాజ్ ఇట్ ఈస్. 9 + 2 అంటే 11 క్యారీ 1. సో ఇక్కడ 7 + 1 అంటే 8 9 + 7 అంటే ఎంత 16, 16 + 1 అంటే 17. సో 7 ఈ 7కి 1 క్యారీ అవుతుంది. సో 1 + 7 అంటే 8 7 1 2 డివైడెడ్ బై ఇక్కడ 1000 అని ఉంది అంటే 3 డిజిట్స్ ముందు పాయింట్ రావాలి. సో 8.712 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ. నెక్స్ట్. If the selling price of a bed is 3 times the initial price, then the profit will be 4 times the initial profit. Find the initial profit percentage. So selling price 3 times increase అయితే profit 4 times increase అవుతుంది. సో ఇనీషియల్ ప్రాఫిట్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ తీసుకుంటే ఈ కాస్ట్ ప్రైస్కి మనము ప్రాఫిట్ని యాడ్ చేస్తే సెల్లింగ్ ప్రైస్ కదా. సిమిలర్గా కాస్ట్ ప్రైస్ సేమ్ ఉంటుంది. బట్ ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ని మనం 3 టైమ్స్ చేస్తున్నాం. అప్పుడు ప్రాఫిట్ ఏమవుతుంది 4 టైమ్స్ ప్రాఫిట్ అవుతుంది. అంటే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇంక్రీజ్ అయింది 2 టైమ్స్ సెల్లింగ్ ప్రైస్ ఇంక్రీజ్ అవ్వటం మూలాన ఇది అనేది ప్రాఫిట్ ఇనీషియల్గా 1 యూనిట్ ఉండేది 4 టైమ్స్ అయింది. అంటే ఇక్కడ ప్రాఫిట్ 3 టైమ్స్ ఇంక్రీజ్ అయింది కదా. సో 2 టైమ్స్ సెల్లింగ్ ప్రైస్ ఇంక్రీజ్ అయితే 3 టైమ్స్ ప్రాఫిట్కి ఈక్వల్ అవుతుంది. సో సెల్లింగ్ ప్రైస్ బై ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 3/2. సో సెల్లింగ్ ప్రైస్ 3 యూనిట్స్ ఉంటే ప్రాఫిట్ 2 యూనిట్స్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం కాస్ట్ ప్రైస్ ఎంత అనుకోవచ్చు సెల్లింగ్ ప్రైస్లో నుంచి ప్రాఫిట్ మైనస్ చేస్తే 1 యూనిట్ ప్రాఫిట్ వస్తుంది. 1 యూనిట్ కాస్ట్ ప్రైస్ వస్తుంది. మనల్ని అడుగుతుంది ఇనీషియల్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అని. సో కాస్ట్ ప్రైస్ 1 యూనిట్ ప్రాఫిట్ 2 యూనిట్స్ అంటే ఇనీషియల్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 2/1 into 100 that is 200. So option D is our answer. Okay. Next. Find the discriminant of the quadratic equation and
ఫ్రమ్ దిస్ డిటర్మైన్ ద నేచర్ ఆఫ్ ఇట్స్ రూట్. సో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేసి నేచర్ ఆఫ్ ద రూట్స్ని చెప్పమంటున్నారు. ఫస్ట్ మనకి డిస్క్రిమినెంట్ కావాలి అని అంటే b² - 4ac ఫైండ్ అవుట్ చేయాలి. సో b అంటే -4 కదా, -4² × 16 మైనస్ ఆఫ్ 4ac. సో 4 ఇంటూ a అంటే 3, c అంటే 2. సో 16 మైనస్ ఆఫ్ 4 3 12 12 ఇంటూ 2 అంటే 24. సో చూడండి ఇక్కడ మనకి వాల్యూ అనేది నెగటివ్లో వస్తుంది. నెగటివ్లో వస్తుంది అని అంటే రూట్స్ అనేది ఇమాజినరీ రూట్స్ వస్తుంది, అంటే లెస్ దెన్ 0 కదా. ఈక్వల్ టు 0 అంటే రియల్ అండ్ ఈక్వల్, బట్ గ్రేటర్ దాన్ 0 అన్నప్పుడు మనకి రియల్ రూట్స్. బట్ ఇక్కడ మనకి లెస్ దాన్ 0 రూట్స్ వస్తుంది కాబట్టి రూట్స్ ఆర్ ఇమాజినరీ. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. డిస్క్రిమినెంట్ ఈజ్ -8 అండ్ దిస్ ఈజ్ ఇమాజినరీ. ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ z వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఫస్ట్ 2² ఇంటూ 9³ డివైడెడ్ బై 4 అంటే 2², స్క్వేర్ అండ్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 2 ఉంటుంది. నా 65 అండ్ 61 అని ఉంది. సో 65 61 అంటే చూడండి ఇక్కడ ఫస్ట్ 2 డిజిట్ 65. ఏ పర్ఫెక్ట్ స్క్వేర్కి నియర్గా ఉంది? 64కి. సో 64 అనేది 65 కన్నా లెస్ కాబట్టి ఫస్ట్ డిజిట్ మనకి 8 రావాలి. అండ్ యూనిట్ డిజిట్ 1 ఉంది. సో 81² అయినా అవ్వచ్చు లేదా 89² అయినా అవ్వచ్చు. ఇప్పుడు డిటర్మైన్ చేయడానికి మనం 85²ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో 5² అంటే 25, 8 ఇంటూ 9 అంటే 72. సో 85² వాల్యూ 7225 అయింది. అంటే ఇక్కడ వాల్యూ మనకి ఇంకా లెస్ ఉంది కదా, అంటే 89 అవ్వదు. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 81² ఈజ్ 6561. సో ఈ స్క్వేర్ రూట్ అండ్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే 81 వస్తుంది. 81ని మనము 9² అని చెప్పి రాయొచ్చా? సో ఇప్పుడు చూడండి 2 to the power of స్క్వేర్ అని ఉంది, అంటే a పవర్ m డివైడెడ్ బై a పవర్ nని a పవర్ m మైనస్ n అని చెప్పి రాయొచ్చు కదా. 2 పవర్ 2 మైనస్ ఇక్కడ 1. సో 2 నుంచి 1 మైనస్ చేస్తే 2. సిమిలర్గా 3 - 2 అంటే 1. సో 9. 9 ఇంటూ 2 అంటే 18. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. 3 numbers are in the ratio 1:5:6 and their LCM is 5250. Find their HCF. సో ఇక్కడ 3 numbers రేషియో ఇచ్చారు, LCM ఇచ్చారు, HCFని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ నెంబర్ 1x, సెకండ్ నెంబర్ 5x, థర్డ్ నెంబర్ 6x అనుకుంటే ఇక్కడ నుంచి HCF వాల్యూ ఏమవుతుంది? x. బట్ LCM వచ్చేసి 1 × 5 5, 5 × 6 అంటే 30. సో 30x వాల్యూ మన క్వశ్చన్లో 5250 అని ఇచ్చారు. ఈ 0 క్యాన్సిల్. 3 1s x is equal 3 1s is 3, carry 2, 3 7s 21, 3 5s 15. So HCF is 175. Option D is our answer. Next. If the 8-digit number 518887P47 is divisible by 9, then find the maximum value of P. సో ఇక్కడ ఈ నంబర్ అనేది 9తో డివైడ్ అవుతుంటే maximum value of Pని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. 9తో డివైడ్ అవుతుంది అంటే సమ్ ఆఫ్ డిజిట్స్ అనేది 9కి ఈక్వల్గా ఉండాలి కదా. సో ఇప్పుడు ఫస్ట్ చూడండి 8 + 1 9 క్యాన్సిల్. నెక్స్ట్ 5 + 4 అంటే 9. నెక్స్ట్ 8 + 3 అంటే 8 + 1 అంటే 9, ఇంకా ఇక్కడ 2 ఉంటుంది. 2 + 7 అంటే 9. 9 + p చేస్తే ఇక్కడ మనకి 9 రావాలి. సో 9 ఆల్రెడీ ఉంది కాబట్టి p ప్లేస్లో మళ్ళీ మనం 9ని ప్లేస్ చేస్తేనే మనకి సమ్ అనేది 9 వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. The average price of 3 items of furniture is 15,015 rupees. If the prices are in the ratio 3:5:7, then what is the price of the most expensive item? So ఇక్కడ 3 furniture items ప్రైస్ రేషియో ఇచ్చారు. యావరేజ్ ప్రైస్ 15,015 అయితే మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఐటమ్ ఎంత ఉంటుందో ప్రైస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ వన్ 3x, సెకండ్ 5x, థర్డ్ ఐటమ్ 7x అనుకుంటే ఇందులో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఏమవుతుంది? 7xే కదా. సో టోటల్ని యాడ్ చేస్తే మనకి 15x వస్తుంది. యావరేజ్ కావాలి అని అంటే డివైడ్ బై 3, దట్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ క్వశ్చన్లో ఎంత ఇచ్చారు? 15,015 రూపీస్. సో 3 5s 15, 5 3s 15, 0 ఇంకో 0 తీసుకుంటే 5 3s 15. సో x ఈజ్ ఈక్వల్ టు 3003. మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఐటమ్ 7x కాబట్టి ఇంటూ 7తో మల్టిప్లై చేస్తే సో దట్ ఈజ్ ఈక్వల్ టు 21,021. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. 21,021 రూపీస్. నెక్స్ట్.
ఇఫ్ 2% ఆఫ్ ఎక్స్ ఇస్ 360 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ డైరెక్ట్గా 2% ఆఫ్ ఎక్స్ అనేది 360 అయితే ఎక్స్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. 2 1s 2 8s 2 18s 36 కదా, ఈ 0 హ్యాజ్ ఇట్ ఈస్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ 100 ఈ సైడ్ వెళ్ళిపోయి మల్టిప్లై అయితే 18,000 అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, సో ఇక్కడ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నారు. సో మిడిల్ టర్మ్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ట్రీమ్ టర్మ్ ప్రోడక్ట్ 96.9 ఇంటూ 96.9 డివైడెడ్ బై 5.1 ఎక్స్ వాల్యూ అవుతుంది. సో ఈ పాయింట్ క్యాన్సిల్. నౌ 3 17s is 51, 3 3s 9, 3 2s 6, 3 3s is 9. Next again 17 ones is 17. సో ఇక్కడ క్యారీ 15 అవుతుంది. 17 ఇంటూ 9 అంటే 153. సో 96.9 ఇంటూ 19 యూనిట్ డిజిట్ చూద్దామా. సో 9 ఇంటూ 9 అంటే 81. సో 0.1 రావాలి. 0.1 ఓన్లీ వన్ ఆప్షన్లో కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, A and B can finish a piece of work in 11 days and 33 days respectively. They started working together, but after 3 days B had to leave the work and A completed the remaining work alone. In how many days was the remaining work completed? So ఇక్కడ A ఒక వర్క్ ని 11 days లో కంప్లీట్ చేస్తుంటే బీకి సేమ్ వర్క్ కంప్లీట్ చేయడానికి 33 days పడుతుంది. సో ఏబి కలిసి ఆ వర్క్ని స్టార్ట్ చేశారు. బట్ బి వచ్చేసి 3 days తర్వాత లీవ్ చేసేస్తే రిమైనింగ్ వర్క్ ఏ ఒక్కళ్ళే కంప్లీట్ చేశారు. ఆ ఏ రిమైనింగ్ వర్క్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేశారో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో రిమైనింగ్ వర్క్ మాత్రమే అడుగుతున్నారు. ఈ 11 అండ్ 33కి ఎల్సిఎం తీసుకుంటే టోటల్ వర్క్ వస్తుంది. టోటల్ వర్క్ ఎంత? 33. సో 11 ఇంటూ 3, 33 ఇంటూ 1 ఈజ్ 33. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ 3 days బి కూడా వర్క్ చేస్తారు. ఏ అండ్ బి ఇద్దరు కలిసి వర్క్ చేస్తారు. సో 3 + 1 అంటే 4 యూనిట్స్ ఆఫ్ ఎఫిషియన్సీతో 3 days ఏబి కలిసి వర్క్ చేస్తే 12 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అవుతుంది కదా. సో టోటల్ వర్క్లో నుంచి 12 యూనిట్స్ని మైనస్ చేస్తే ఎంత? 21. సో ఈ 21 యూనిట్స్ ఆఫ్ వర్క్ని ఇప్పుడు ఏ ఒక్కళ్ళే చేస్తారు. ఎఫిషియన్సీ ఎంత? 3 యూనిట్స్. సో 3 యూనిట్స్ ఎఫిషియన్సీతో చేస్తే 3 1s 3 7s. సో 7 daysలో ఏ రిమైనింగ్ వర్క్ని కంప్లీట్ చేస్తారు. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అదే మనని టోటల్ వర్క్ లేదా టోటల్ ఏ ఎన్ని డేస్ వర్క్ చేశారు అని అడిగితే ఈ 7 + ఇనీషియల్ 3 టోటల్ 10 days అయింది. బట్ ఇక్కడ అడుగుతుంది ఓన్లీ రిమైనింగ్ వర్క్ కాబట్టి ఆన్సర్ అనేది 7 అవుతుంది. ఓకే, నెక్స్ట్, ఏ వెండర్ buys 44 laptop bags for 48,884 rupees and sells them at the rate of 28 laptop bags for 35,252 rupees. How many laptop bags must he bought and sold to earn a profit of 6,956 rupees? సో ఇక్కడ ఒక వెండర్ 44 ల్యాప్టాప్ బ్యాగ్స్ ఈ ప్రైస్కి తీసుకొని వచ్చారు. 28 ల్యాప్టాప్ బ్యాగ్స్ 35,252కి సెల్ చేస్తుంటే టోటల్గా 6,956 రూపీస్ ప్రాఫిట్ రావడానికి ఎన్ని ల్యాప్టాప్ బ్యాగ్స్ సెల్ చేయాలో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ప్రాఫిట్ రావడానికి అన్నారు. ప్రాఫిట్ అంటే ఏంది? ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ కదా. సో సెల్లింగ్ ప్రైస్ అనేది 35,252 ఉంది ఫర్ 28 ల్యాప్టాప్ బ్యాగ్స్ మైనస్ కాస్ట్ ప్రైస్ వచ్చేసి 48,884 ఫర్ 44 ల్యాప్టాప్ బ్యాగ్స్. నౌ 7 4s 28, 7 5s 35, నెక్స్ట్ 7 3s 21, 7 6 42, 11 4s 44, 11 4s 44, సేమ్ 11 4s 44, 11 4s 44. ఇప్పుడు 4 1s is 4, క్యారీ 1, 4 2s 8, క్యారీ 2, 4 5s 20, 4 9s 36. ఇక్కడ 4 1s 4 1s 4 1s 4 1s. సో 1259లో నుంచి 1111ని మైనస్ చేస్తే 9 - 1 8, 5 - 1 4, 2 - 1 1. సో ప్రాఫిట్ ఇక్కడ 148 రూపీస్ వస్తుంది. ఇప్పుడు మనకి ప్రాఫిట్ ఎంత కావాలి? 6,956. సో 1 బ్యాగ్ అమ్మినప్పుడు 148 వస్తుంటే సో 6,956 రావాలి అని అంటే ఎన్ని బ్యాగ్స్ సెల్ చేయాలి అని. సో ఇక్కడ చూడండి, 8 ఇంటూ సమ్ చేస్తే మనకి యూనిట్ డిజిట్ 6 రావాలి. సో 8 ఇంటూ 7 ఈస్ 56 కదా. యూనిట్ డిజిట్ 7 ఇక్కడ 3 ఆప్షన్స్లో ఉంది. నెక్స్ట్ చూడండి, 14 ఇంటూ ఫస్ట్ ఆప్షన్ 1. సో 14 ఇంటూ 1 అయితే రాదు. 14 ఇంటూ 3 అంటే
14 into 3 42. Again 14 into 4 అంటే 14 into 4 is 56. సో నియర్గా ఉంది కాబట్టి 148 into 47 is 6956. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్. A boat takes 75 minutes to travel 62.3 km upstream. The ratio of the speed of the boat in still water to the speed of the stream is 3:2. What is the total time taken by the boat to travel 67.6 km upstream and 37.8 km downstream? సో ఇక్కడ ఒక బోట్ అప్ స్ట్రీమ్ వెళ్ళటానికి 75 మినిట్స్ టైం తీసుకుంటుంటే స్టిల్ వాటర్ స్పీడ్ అండ్ స్ట్రీమ్ స్పీడ్ రేషియో ఇచ్చారు. మనల్ని అడుగుతుంది ఇన్ని కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ అండ్ ఇన్ని కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ వెళ్ళడానికి టోటల్ టైం ఎంత పడుతుంది అని. సో ఫస్ట్ ఇక్కడ స్టిల్ వాటర్ స్పీడ్ అండ్ స్ట్రీమ్ స్పీడ్ రేషియో 3:1 అన్నారు. సో స్టిల్ వాటర్ స్పీడ్ని మనం ఎక్స్తో అండ్ స్ట్రీమ్ స్పీడ్ వైతో రిప్రజెంట్ చేస్తే అప్ స్ట్రీమ్ ఏమవుతుంది, స్టిల్ వాటర్ స్పీడ్లో నుంచి స్ట్రీమ్ స్పీడ్ని మైనస్ చేయాలి. సో 3 - 2 అంటే 1. నెక్స్ట్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే x + y. సో x + y అంటే 3 + 2 దట్ ఈస్ 5. నా అప్ స్ట్రీమ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేద్దాం బికాస్ ఇక్కడ కిలోమీటర్స్ ఉంది, టైం ఉంది కాబట్టి. సో అప్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 62.3 కిలోమీటర్ డివైడెడ్ బై 75 మినిట్స్. అవర్స్లో కన్వర్ట్ చేయడానికి డివైడ్ బై 60, ఈ సైడ్ వచ్చి ఇంటూ అవుతుంది. సో 15 4s 15 5s. సో 5 1s 5 క్యారీ 1, 5 2s 10 క్యారీ 2, 5 4s 20, 5 6 30. సో ఈ టోటల్ని మల్టిప్లై చేస్తే 4 into 6 అంటే 24, 4 4 16 + 2 అంటే 18, 4 2s 8 + 1 అంటే 9, 4 1s is 4. సో అప్ స్ట్రీమ్ స్పీడ్ 49.84 వచ్చింది. అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఏమవుతుంది 5 into 49.84 కదా. సో మనల్ని అడుగుతుంది ఏంది 67.6 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ అని అన్నారు. సో 67.6 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ వెళ్ళేటప్పుడు అప్ స్ట్రీమ్ స్పీడ్ ఈస్ 49.84. నౌ డౌన్ స్ట్రీమ్ 35.8 కిలోమీటర్స్ వెళ్తుంది. సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఏమైంది 5 into 49.84. సో ఇప్పుడు ఈ రెండిట్లో నుంచి డినామినేటర్ మనము 49.84ని కామన్ తీసుకుందాం. సో 5 ఈ సైడ్ మల్టిప్లై అయిపోతుంటే 5 into 6 అంటే 30 క్యారీ 3, 5 7s 35 + 3 అంటే 38. సో క్యారీ 3, 5 6 30 + 3 అంటే 33. సో పాయింట్ అనేది 1 డిజిట్ ముందుంది. డివైడెడ్ బై హోల్ డివైడెడ్ బై 5 వస్తుంది కదా, ప్లస్ ఇక్కడ 35.8. ఓకేనా? నౌ 338 + 35.8 అంటే 373.8 డివైడెడ్ బై 5 ఇంటూ 1/49.84. సో 5 1s 5 7s 35 క్యారీ 2, 5 4s 20 క్యారీ 3, 5 7s 35 క్యారీ 3, 5 6 30. సో 74.76 వచ్చింది డివైడెడ్ బై 49.84 కదా. సో 74.76ని మనము 49.84తో డివైడ్ చేసేటప్పుడు సో ఫస్ట్ చూడండి ఇక్కడ ఈ పాయింట్ని రెండింటిని మనము ఎలిమినేట్ చేయొచ్చు బికాస్ 2 డిజిట్స్ తర్వాత సేమ్ ఇక్కడ కూడా 2 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి రెండింటిని మనం ఎలిమినేట్ చేస్తే నా 49 into 2 చేస్తే 4 into 2 అంటే 8, ఇక్కడ 7 ఉంది కదా. సో అందుకని 49 into 1 చేయాలి. సో ఫస్ట్ డిజిట్ 1 ఉంది, ఓన్లీ 1 ఆప్షన్ కాబట్టి ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అయిపోతుంది. 1.5 hours టైం పడుతుంది. ఓకేనా? సో ఇది ఇంకా సాల్వ్ చేస్తే మనకి 1.5 వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, what is the average of all natural numbers from 1 to 17? సో ఆల్ న్యాచురల్ నంబర్స్ ఫ్రమ్ 1 to 17 యావరేజ్ అడిగారు. సో ఇలా అడిగినప్పుడు మనం ఏం చేస్తామంటే లాస్ట్ 17 కదా, సో n అనుకుంటే n+1 డివైడెడ్ బై 2 చేయాలి. 17 + 1 అంటే 18, 18 డివైడెడ్ బై 2 అంటే 9. సో 9 ఈజ్ ద యావరేజ్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఫ్యాక్టర్ ద గివెన్ ఎక్స్ప్రెషన్. సో ఇక్కడ మనకి ఎక్స్పాండెడ్ ఫామ్ ఉంది, స్మాల్ ఫామ్లో రాయాలి. అంటే చూడండి ఇది మనకి a² b² + 2ab ఫామ్లో ఉంది కదా. a² ప్లేస్లో మనకి 100a² ఉంది. అంటే a వాల్యూ ఏమవుతుంది ఇక్కడ 10a అవుతుంది. సిమిలర్గా b² ప్లేస్లో 225b² ఉంది. b ప్లేస్లో మనం ఏమని రాయొచ్చు 15b రాయొచ్చు కదా. సో a² + 2ab + b²ని
ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రాస్తామా? సిమిలర్గా ఇదేమవుతుంది 10a ప్లస్ 15b హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, two transversal lines S and T intersect a set of parallel lines separately. S intersects the parallel lines at points A, B and C, A, B, C and D, and T intersects the parallel lines at points E, F, G and H. If AB is 5, CD is 3, EF is 15, find the length of GH. So first ఇక్కడ ఎస్ అండ్ టీ రెండు ట్రాన్స్వర్సల్ లైన్స్. ఎస్ వచ్చేసి 4 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది, టీ కూడా 4 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ టోటల్గా మనకి ఫస్ట్ 4 లైన్స్ని డ్రా చేసుకుందాం. 1 2 3 అండ్ 4. సో ఈ ప్యారలల్ లైన్ ఇది ట్రాన్స్వర్సల్ లైన్ ఎస్ ఒకటి అండ్ టీ ఒకటి. ఈ ప్యారలల్ లైన్స్ని ఎస్ వచ్చేసి మనకి ఏబిసిడి పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది, టీ ఏమో ఈఎఫ్జిహెచ్. సో పాయింట్స్ని కూడా నోట్ చేసుకుందాం. ఏ, బి, సి అండ్ డి, ఈఎఫ్, జిహెచ్. సో ఇక్కడ ఏబి వచ్చేసి 5 సెంటీమీటర్స్, సిడి ఈజ్ 3 సెంటీమీటర్స్, ఈఎఫ్ అనేది 15 అయినప్పుడు జిహెచ్ లెంత్ అనేది, ఈ లెంత్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఈ రేషియో ఎంతైతే ఉంటుందో ఈ సైడ్ రేషియో కూడా అంతే ఉంటుందన్నమాట. ఇక్కడ రేషియో చూడండి, ఇక్కడ 5 ఉంటే ఇక్కడ 15 అని ఉంది, అంటే 1:3 రేషియోలో వెళ్తుంది కదా. సిమిలర్గా ఇక్కడ 3 యూనిట్స్ ఉన్నప్పుడు 3 × 3 చేస్తే 9. సో జిహెచ్ అనేది మనకి 9 సెంటీమీటర్స్ అవుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. సో ఇక్కడ రేషియో చూడండి 1:3 వెళ్తుంది. సేమ్ ఇక్కడ కూడా మనకి 1:3 రావాలి. ఇక్కడ 3 యూనిట్స్ ఉన్నప్పుడు 3 × 3 టైమ్స్ అంటే 9 కాబట్టి ఇది మనకి 9 సెంటీమీటర్స్ అవుతుంది. క్లియర్. నెక్స్ట్, Tushar borrowed a sum of 2 lakhs from a bank to start a business. How much amount will he have to pay as simple interest after 4 years at 8% per annum? So తుషార్ ఇక్కడ 2 lakh రూపీస్ని 4 ఇయర్స్కి 8% సింపుల్ ఇంట్రెస్ట్కి తీసుకుంటే టోటల్ అమౌంట్ అతను ఎంత పే చేయాలి ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో వెరీ వెరీ ఈజీ క్వశ్చన్, అసలు సాల్వ్ చేయకుండానే మనం ఆన్సర్ డైరెక్ట్గా మార్క్ చేసేయచ్చు. చూడండి ఇక్కడ మనం అడుగుతుంది ఏంది, ఎంత అమౌంట్ పే చేయాలంటున్నారు, ఎంత ఇంట్రెస్ట్ కాదు. అమౌంట్ అంటే ఏంది, అమౌంట్ అంటే ప్రిన్సిపల్కి ఇంట్రెస్ట్ యాడ్ చేస్తే మనకు అమౌంట్ వస్తుంది. సో ఇక్కడ ప్రిన్సిపల్ 2 lakhs ఉంది, 2 lakhs కన్నా ఎక్కువ ఉంది మనకు ఆప్షన్లో ఏముంది, ఓన్లీ 1 ఆప్షన్ కదా. ఇది 63, ఇది 64 అండ్ ఇక్కడ 65,000 అని ఉంది. సో 2 lakhs కన్నా ఎక్కువ ఉంది ఆప్షన్, ఓన్లీ 1 ఆప్షన్ కాబట్టి ఆప్షన్ సి మన ఆన్సర్ అని చెప్పి మార్క్ చేసేయచ్చు. బికాస్ అమౌంట్ అనేది ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కాబట్టి. ఓకే, నౌ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ 2 lakh రూపీస్ మీద ఇంట్రెస్ట్ ఎంత వస్తుందో చూద్దాం. 4 ఇయర్స్కి 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈ 2 zeros క్యాన్సిల్. 2 × 4 అంటే 8, 8 × 8 అంటే 64. సో 64,000 ఇంట్రెస్ట్ వస్తుంది. అమౌంట్ ఏమైంది, 2 lakhs + 64 అంటే 2,64,000. ఓకే. నెక్స్ట్, in an isosceles triangle, the apex angle measures 14 degree. What is the measure of each base angle? సో చూడండి, ఫస్ట్ ఒక ఐసోసెలెస్ ట్రయాంగిల్ని డ్రా చేసుకుందాం. ఐసోసెలెస్ అంటే అర్థం ఏంది, 2 యాంగిల్స్ ఏ ట్రయాంగిల్లో అయితే ఈక్వల్గా ఉంటాయో ఆ ట్రయాంగిల్ మనం ఐసోసెలెస్ ట్రయాంగిల్ అంటాం. సో ఎపెక్స్ అంటే ఈ యాంగిల్, టాప్ యాంగిల్ బి అండ్ సి తీసుకుంటే యాంగిల్ ఏ 14 degree అని ఇచ్చారు. సో ఇప్పుడు యాంగిల్ బి ఎంతైతే ఉంటుందో యాంగిల్ సి కూడా అంతే ఉండేది, బికాస్ ఇది ఐసోసెలెస్ ట్రయాంగిల్ కాబట్టి. సో ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ అనేది మనకి 180 degreeకి ఈక్వల్గా ఉండాలి కదా. ఆల్రెడీ ఇక్కడ యాంగిల్ ఏ అనేది 14 అని ఇచ్చారు. సో ఇంకా మనకి బి ప్లస్ సి కలిపితే ఎంత రావాలి, 166 degree రావాలి. బట్ బి ఎంతైతే ఉండిద్దో సి కూడా అంతే ఉండేది కాబట్టి 166ని డివైడ్ బై 2 చేస్తే 83 వస్తుంది. సో వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ ఈచ్ బేస్ యాంగిల్ అన్నప్పుడు ఈ యాంగిల్ మనకి 83, ఈ యాంగిల్ మనకి 83 degree ఉంటుంది. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్, the sum of twice Priya's present age and Jaya's present age is 48 years. Sanjay's age at present is 2 times Jaya's age. Mohit's present age is 4 years more than Priya's present age. The sum of Sanjay and Mohit's present ages is 46 years. What is the sum of Priya and Jaya's present ages? So ఇక్కడ ఫస్ట్ sum of twice Priya's present age అంటే Priya present age P తీసుకుంటే 2P
ప్లస్ జయాస్ ప్రెజెంట్ ఏజ్ అనేది 48 ఇయర్స్కి ఈక్వల్ అయింది. సంజయ్స్ ఏజ్ అట్ ప్రెజెంట్ ఈజ్ 2 times జయాస్ ఏజ్. సో సంజయ్ ఏజ్ 2 times జయా ఏజ్కి ఈక్వల్గా ఉంటుంది. నెక్స్ట్ మోహన్ ప్రెజెంట్ ఏజ్ ఈజ్ 4 years మోర్ దెన్ ప్రియాస్ ప్రెజెంట్ ఏజ్. ప్రియా కన్నా 4 years ఎక్కువ ఉంటుంది మోహన్ ఏజ్. నెక్స్ట్ ఏమన్నారు, సమ్ ఆఫ్ సంజయ్ అండ్, సో ఇక్కడ మోహిత్ సంజయ్ అండ్ మోహిత్ ప్రెజెంట్ ఏజ్ ఈజ్ 46 years. సో సంజయ్ అండ్ మోహిత్కి ప్రెజెంట్ ఏజ్ సమ్ చేస్తే 46 వస్తుంది. నా ఇక్కడ ఎస్ వాల్యూ అంటే 2J కదా, సబ్స్టిట్యూట్ చేద్దాం. ప్లస్ ఎం అంటే P+4 ఈక్వల్ టు 46. సో 2J ప్లస్ P ఈజ్ ఈక్వల్ టు 42. మనకు కావాల్సింది సమ్ ఆఫ్ ప్రియా అండ్ జయాస్ ప్రెజెంట్ ఏజెస్ అనేది ఎంత అని. సో డైరెక్ట్గా ఈ టోటల్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి, ఇప్పుడు మనము ఇక్కడ 2P + J ఈక్వల్ టు 48 అని ఉంది, అవునా. సో ఈ టోటల్కి ఇంటూ 2 చేస్తే 2 into P అంటే 2P ప్లస్ 2 into J అంటే 4J ఈక్వల్ టు 42 into 2 ఈజ్ 84. సో సైన్ చేంజ్ చేసేస్తే ప్లస్ 2P మైనస్ 2P క్యాన్సిల్, మైనస్ ఆఫ్ 3J ఈక్వల్ టు 84లో నుంచి 48ని మైనస్ చేస్తే 36 వస్తుంది, మైనస్ ఆఫ్ 36. సో 3 1s 3 12s, J వాల్యూ ఇక్కడ నుంచి మనకి 12 వచ్చింది. నెక్స్ట్ Pని ఫైండ్ అవుట్ చేద్దాం. సో P ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం ఈ ఈక్వేషన్లోనే. 2 into 12 అంటే 24. సో P ఈజ్ ఈక్వల్ టు 42 మైనస్ 24, దట్ ఈజ్ ఈక్వల్ టు 18. మనల్ని అడుగుతుంది ప్రియా అండ్ జయాస్ ప్రెజెంట్ ఏజ్ సమ్ అనేది ఎంత అని. సో 18 + 12 చేస్తే ఎంత, 30. సో ఆప్షన్ C ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ప్రియా ప్లస్ జయాస్ ప్రెజెంట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 30 years. నెక్స్ట్, pipe A and pipe B can fill an empty tank in 21 minutes and 42 minutes respectively. Both pipe A and pipe B are opened simultaneously. After how much time should pipe B be closed so that the empty tank is completely filled in a total of 16 minutes? So pipe A 21 minutes లో ఫిల్ చేస్తుంది, pipe B 42 minutes లో ఫిల్ చేస్తుంటే రెండు పైప్స్ ఆన్లో ఉంచారు. సో ఎన్ని మినిట్స్ తర్వాత pipe Bని క్లోజ్ చేయాలి సో దట్ టోటల్ ట్యాంక్ అనేది 16 minutesలో ఫిల్ అవ్వాలి అని చెప్పి అన్నారు. ఫస్ట్ పైప్ ఏ వచ్చేసి 21 minutesలో ఫిల్ చేస్తుంది, పైప్ బి 42 minutesలో ఫిల్ చేస్తుంది కదా. ఈ 21 and 42కి ఎల్సిఎం తీసుకుంటే 42. 21 into 2 42 into 1 is 42. ఇది టోటల్ వర్క్ అనమాట. సో ఇక్కడ చూడండి, ట్యాంక్ కంప్లీట్గా 16 minutesలో ఫిల్ అవ్వాలి అని అన్నారు. అంటే ఓన్లీ పైప్ బీని కదా మనం క్లోజ్ చేస్తుంది, పైప్ ఏ మొత్తం 16 minutes వర్క్ చేస్తుంది కదా. సో పైప్ ఏ ఎఫిషియన్సీ వచ్చేసి 2 units ఇంటూ 16 minutes. 2 units ఎఫిషియన్సీతో 16 minutes వర్క్ చేస్తుంటే టోటల్ పైప్ ఏ ఎంత అమౌంట్ ఆఫ్ వర్క్ చేసింది, 32 units ఆఫ్ వర్క్ చేసింది. సో ఈ టోటల్ వర్క్లో నుంచి మనము 32 మైనస్ చేస్తే రిమైనింగ్ వర్క్ 10 units ఉంటుంది. ఈ 10 units ఆఫ్ వర్క్ ఎవరు చేస్తారు, పైప్ బి కదా. సో పైప్ బి ఎఫిషియన్సీ ఎంత, 1 ఎఫిషియన్సీ. సో అంటే పైప్ బి ఎన్ని నిమిషాలు వర్క్ చేసింది, 10 minutes వర్క్ చేసింది. సో 10 minutes తర్వాత పైప్ బిని క్లోజ్ చేస్తే ట్యాంక్ 16 minutesలో ఫిల్ అయింది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద థర్డ్ ప్రపోర్షనల్ టు. సో థర్డ్ ప్రపోర్షనల్ అన్నప్పుడు ఇది ఏ బి అని అనుకుంటే B² A చేస్తే థర్డ్ ప్రపోర్షనల్ వస్తుంది. సో ఇక్కడ బి అంటే 30 into XY, అగైన్ 30 into XY డివైడెడ్ బై ఏ అంటే 10x², 10x². EX క్యాన్సిల్ విత్ x², 1 0 క్యాన్సిల్ అయిపోతే 3 into 3 అంటే 90, y into y అంటే y². సో 90y². ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, Shan has 1,617 rupees. He divided it among his sons Piyush and Manoj and asked them to invest it at 10% annual interest rate compounded annually. It was observed that Piyush and Manoj received the same amount after 11 and 12 years respectively. How much amount did Shan give to Piyush? సో ఇక్కడ షాన్ 1,617 రూపీస్ని పీయూష్ అండ్ మనోజ్కి ఇచ్చి కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ఇన్వెస్ట్ చేయమని చెప్పారు. సో అయితే ఏ రేషియోలో ఇచ్చారో మనకు తెలియదు, బట్ ఆఫ్టర్ 11 years పీయూష్కి ఎంత అయితే అమౌంట్ వస్తుందో మనోజ్కి 12 years తర్వాత సేమ్ అమౌంట్ అయింది. అయితే ఇక్కడ మనల్ని అడుగుతుంది షాన్ పీయూష్కి ఎంత అమౌంట్ ఇచ్చారు ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% కదా, అంటే ప్రిన్సిపల్ 10 ఉన్నప్పుడు మనకి అమౌంట్ 11 units అవుతుంది. సపోజ్
పీయూష్కి పీ అమౌంట్ ఇచ్చారు అని అనుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది, 10 యూనిట్స్ ప్రిన్సిపల్, 11 యూనిట్స్ అమౌంట్ అవుతుంది. ఎన్ని ఇయర్స్ తర్వాత పీయూష్కి? 11 ఇయర్స్ తర్వాత. అండ్ ఈ అమౌంట్ అనేది మనోజ్కి ఇచ్చిన అమౌంట్, మనోజ్కి కూడా 12 ఇయర్స్ తర్వాత ఎంత అయితే అమౌంట్ వస్తుందో అంత అమౌంట్కి ఈక్వల్ అయింది. సో 11/10 12 ఇయర్స్. ఓకే, సో ఇప్పుడు పీయూష్ బై మనోజ్ రేషియో తీసుకుంటే చూడండి, 11/10 హోల్ పవర్ 12 డివైడెడ్ బై 11/10 హోల్ పవర్ 11 వస్తుంది. ఏ పవర్ ఎం డివైడెడ్ బై ఏ పవర్ ఎన్ ఏమవుతుంది? ఏ పవర్ ఎం మైనస్ ఎన్. సో 12లో నుంచి 11 తీసేస్తే మనకి 1 ఉంటుంది, అంటే 11/10. సో పీయూష్ అండ్ మనోజ్కి టోటల్గా ఎన్ని యూనిట్స్ ఆఫ్ అమౌంట్ ఉంది? 11 + 10 అంటే 21. ఈ 21 యూనిట్స్ ఆఫ్ అమౌంట్ అనేది క్వశ్చన్లో మనకి 1617ని రిప్రజెంట్ చేస్తుంటే మనకు కావాల్సింది పీయూష్కి ఎంత ఇచ్చారు అంటే 11 యూనిట్స్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ 21 వన్స్ 21 ఇంటూ 7 చేస్తే 147. సో 161లో 147 మైనస్ చేస్తే 14 ఉంటుంది. అగైన్ 21 ఇంటూ 7 ఈస్ 147. సో 1 యూనిట్ 77ని రిప్రజెంట్ చేస్తే 11 యూనిట్స్ ఏమైంది? 11 ఇంటూ 77. సో 11 ఇంటూ 77ని మనము ఫస్ట్ ఈ 7 ఇలాగా, ఈ 7 ఇలా రాసి 7 + 7 అంటే 14. సో 4 ఇక్కడ రాసి ఈ 7కి 1 క్యారీ చేయాలి. ఇప్పుడు టోటల్ ఏమవుతుంది? 847కి ఈక్వల్ అవుతుంది. సో షాన్ పీయూష్కి 847 రూపీస్ ఇచ్చారు. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ find the simplified value of the following. Simplified value, first inner bracket e6 cancel, 2 3s 2 4s is 8. now 3 into 4/3 అని ఉంది. సో ఈ 3 క్యాన్సిల్ అయిపోతే 50 డివైడెడ్ బై 4, 50 డివైడెడ్ బై 4ని మనం 25/2 రాయొచ్చు కదా. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, if 25% of k is 10 less than 1200% of 25, then find the value of k. So first 25% of k is 1200% of 25 కి 10 less అని చెప్పి అన్నారు. ఈ 2 zeros cancel, 25 ones 25 fours. సో k is equal to 12 into 25. 12 into 25 అంటే ఎంత? చూడండి, 25 into 2 అంటే 50, క్యారీ 5. 25 ones 25 plus 5 అంటే 30. సో 300 మైనస్ ఆఫ్ 10 into 4. సో 300లో 10 మైనస్ చేస్తే 290. 290 into 4 is equal to 290 into 4 అంటే 4 9s 36, 4 2s 8 plus 3 106. E0 has it is. So k is 1160. Option A is our answer. Next, the marks obtained by the students of a class are given. Find the standard deviation of the marks. సో ఇక్కడ ఈ మార్క్స్కి స్టాండర్డ్ డీవియేషన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ఫార్ములా, స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు √1/n సిగ్మా ఆఫ్ xi మైనస్ ఆఫ్ x బార్ హోల్ స్క్వేర్. సో ఇక్కడ xi అంటే ఏంది? ఒక్కొక్క టర్మ్ 65, నెక్స్ట్ 47, నెక్స్ట్ 59 అలాగా. x బార్ అంటే మీన్ అనమాట. మీన్ అంటే ఈ టోటల్ టర్మ్స్కి యాడ్ చేసి టోటల్ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ మనకి? 3 4 5 6 7 8 టర్మ్స్ ఉంది. డివైడ్ బై 8 చేస్తే అప్పుడు మనకి మీన్ వస్తుంది, అది మీన్ అయింది. సో ఫస్ట్ యాడ్ చేద్దామా? ఇక్కడ రాద్దాం డేటా అంతా. 65 47 59 75 82 91 55 and 78. సో టోటల్ యాడ్ చేస్తే 5 + 7 12 + 9 29, సో 21 + 5 26 + 2 28 29 34 34 + 8 అంటే 42, క్యారీ 4 6 + 4 10 + 4 14 + 5 19 + 7 26 26 + 8 34 + 9 43 43 + 5 అంటే 48 48 + 7 అంటే 55. సో టోటల్ ఇక్కడ మనకి 552 వచ్చింది. ఇప్పుడు ఎక్స్ బార్ కావాలి అని అంటే 552 డివైడెడ్ బై 8 కదా. సో ఇక్కడ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 552 డివైడెడ్ బై 8 చేద్దాం. 8 1s 8 7s 56 కాబట్టి 8 6 is
48. సో 48 ఇంకా మనకి 7 ఉంటుంది. 8 9s 72. సో ఎక్స్ బార్ 69 అని వచ్చింది. ఎక్స్ బార్ వచ్చేసి 69. సో ఫస్ట్ మనము ఈ టర్మ్ మటుకే సాల్వ్ చేద్దాం, ఇంత మటుకే. ఓకే, సో ఓన్లీ ఈ డేటానే ఇప్పుడు మనం సాల్వ్ చేస్తున్నాం. ఫస్ట్ ఎక్స్ఐ అని అన్నారు కదా, ఇక్కడ మనం స్క్వేర్ రూట్ని తీసుకుందాం ఇలాగా. ఎక్స్ఐ అంటే ఫస్ట్ ఏమవుతుంది 65. 65లో నుంచి 67ని మైనస్ చేస్తే ఎంత 4 వస్తుంది. -4 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి -4 హోల్ స్క్వేర్ అంటే 16 ప్లస్ 47లో నుంచి 69ని మైనస్ చేస్తే -22. సో 22 స్క్వేర్ అంటే ఎంత 484. నెక్స్ట్ 59లో నుంచి 69ని మైనస్ చేస్తే -10, -10 స్క్వేర్ చేస్తే 100. నెక్స్ట్ 75లో నుంచి 69ని మైనస్ చేస్తే 6 స్క్వేర్ అంటే 36. నెక్స్ట్ 82. సో 82లో నుంచి 69ని మైనస్ చేస్తే 13 స్క్వేర్ అంటే 169. నెక్స్ట్ 91లో నుంచి 69ని మైనస్ చేస్తే ఎంత సేమ్ 22 స్క్వేర్ అంటే 484. నెక్స్ట్ 55లో నుంచి 69ని మైనస్ చేస్తే ఇక్కడ మనకి ఎంత వస్తుంది 55లో నుంచి 69ని మైనస్ చేస్తున్నాం, సో 14 వస్తుంది. సో 14 స్క్వేర్ అంటే 196. లాస్ట్ 69లో నుంచి 78 మైనస్ చేస్తే అంటే ఫస్ట్ ఇక్కడ ఎక్స్ ఐటమ్ రావాలి కాబట్టి సో 78లో నుంచి 69ని మైనస్ చేస్తే 9. సో 9 స్క్వేర్ అంటే 81. సో ఇప్పుడు ఈ టోటల్ని మనము యాడ్ చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ చూడండి 16 + 484 అంటే ఎంత 500 + 100 అంటే 600. సో ఈ టర్మ్ దాకా మనకి 600 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 4 ఉంది కదా, సో ఈ రెండు టర్మ్స్ని యాడ్ చేద్దాం. 196 + 484 అంటే ఎంత వస్తుంది 196 + 484 అంటే 680. నెక్స్ట్ ఈ 81 1 అండ్ 9 ఉంది కదా 169, రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది 250. సో ఇంకా మనకి ఇక్కడ 36 ఉంది, లాస్ట్లో యాడ్ చేద్దాం. 680 + 600 అంటే 1280. 1280కి మనము 200 యాడ్ చేస్తే 1480. 1480 + 50 అంటే 1530 వస్తుంది. సో ఈ 1530కి 36 యాడ్ చేస్తే ఎంత 1566 కదా, సో 1566 వచ్చింది. ఇప్పుడు ఈ టోటల్ మనకి సిగ్మా ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ అనేది 1566 వచ్చింది. డివైడెడ్ బై ఎన్ అని ఉంది. సో టోటల్గా ఇక్కడ మనకి ఎన్ని టర్మ్స్ ఉన్నాయి డివైడెడ్ బై ఎన్ అంటే 8. డివైడెడ్ బై 8. సో 8 ones is 8. ఇంకా మనకి 7 ఉంటుంది. 8 9s is 72. క్యారీ 4. అగైన్ 8 5s is 46 ఉంటుంది. పాయింట్ తీసుకుని 0 యాడ్ చేస్తే 8 7s 56, 8 5s 40. సో 195.75 వస్తుంది. 195.75 అంటే చూడండి ఇక్కడ 196 వస్తే మనం అప్రాక్సిమేట్గా 196 అనుకుంటే 14 వస్తుంది కదా, బట్ ఇక్కడ 195 అని ఉంది. స్క్వేర్ రూట్లో నుంచి బయటకు తీసినప్పుడు మనకి 14 కన్నా తక్కువ ఉంది. సో 14 కన్నా జస్ట్ తక్కువ ఉంది 13.99 కాబట్టి ఆప్షన్ సి మన ఆన్సర్ అని చెప్పి మార్క్ చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద మీడియన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా. సో ఇక్కడ మీడియన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మీడియన్ అంటే ఇచ్చిన డేటాని అసెండింగ్ ఆర్డర్లో రాసుకొని అప్పుడు మిడిల్ వచ్చిన వాల్యూ మీడియన్ ఇది. ఫస్ట్ అసలు టోటల్ ఎంత ఉందో చూద్దాం. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 9 10 11 ఉంది. సో మీడియన్ ఏమవుతుంది 11 + 1 అంటే 12/2. దట్ ఈస్ 6th ప్లేస్లో వచ్చే వాల్యూ మనకి మీడియన్ అయింది. 1 2 3 4 5 6. సో ఇది 6th ప్లేస్. ఫస్ట్ స్మాలెస్ట్ వాల్యూ ఏంది ఇక్కడ టోటల్ చూస్తే 11 ఉంది, నెక్స్ట్ 13. సో 11 13. నెక్స్ట్ 1లో ఏం లేదు, 2స్లో 20స్లో మనకి 21 అని ఉంది. సో 21. నెక్స్ట్ 30స్లో 34 అని ఉంది. నెక్స్ట్ 40స్లో ఏం లేదు, బట్ 50స్లో 58 ఉంది. నెక్స్ట్ 60స్లో 64 ఉంది, 65 ఉంది. సో 64తో స్టాప్ చేద్దాం బికాస్ 6th ప్లేస్లో మనకి 64 వచ్చింది కాబట్టి ఆప్షన్ డి మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ the market price of a bookshelf is 397 rupees, which is 28% more than the cost price. If the profit percentage is 3%, find the discount percentage. So ఇక్కడ మార్కెట్ ప్రైస్ అనేది 28% అబోవ్ మార్క్ చేసి ఉంచితే సర్టన్ డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ప్రాఫిట్ 3% వస్తుంది. సో ఆ డిస్కౌంట్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఈక్వివాలెంట్ని అప్లై చేద్దామా. ఫస్ట్ మార్కెట్ ప్రైస్ అంటే అబోవ్ కదా మార్క్ చేసేది, సో
28 minus y minus plus into minus అంటే minus 28 into y divided by 100 equal to, సో ప్రాఫిట్ 3% వచ్చింది అని అన్నారు, అంటే మనకి 3% ప్రాఫిట్ వచ్చింది. ఓవరాల్గా ఈక్వివాలెంట్ చేంజ్ అనేది ప్లస్లోకి వెళ్ళింది అనమాట. ఓకే, సో ఇప్పుడు 100 ఇంటూ 28 అంటే 2800 మైనస్ ఆఫ్ 100y మైనస్ ఆఫ్ 28y ఈక్వల్ టు 300. సో ఈ 2800లో 300 మైనస్ చేస్తే 2500 ఈక్వల్ టు, సో 128 ఈ సైడ్ వస్తే 128y. సో y ఈజ్ ఈక్వల్ టు 2500 డివైడెడ్ బై 128. సో డివిజన్ మెథడ్లో సాల్వ్ చేద్దాం. 2500 divided by 128. 128 into 1 is 128. 10 minus 8 అంటే 2. 4 minus 2 2. 2 minus 1 1. ఈ 0 డౌన్ తీసుకుందాం. నెక్స్ట్ 12 into 9 చేస్తే 108. ఇక్కడ 122 ఉంది కాబట్టి ఇంటూ 9 చేద్దాం. 9 into 8 72. 9 into 2 18. 18 plus 10 7 అంటే 25. 9 ones 9 plus 2 అంటే 11. సో ఇక్కడ మనకి 19 పాయింట్ సమ్ వాల్యూ వస్తుంది. 19.53%. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ సింప్లిఫై ద ఫాలోయింగ్. సో ఫస్ట్ ఎల్సిఎం తీసుకుంటే సీకెంట్ టీటా ఇంటూ సీకెంట్ టీటా అంటే సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ 1 డివైడెడ్ బై సీకెంట్ టీటా ఇంటూ సేమ్ ఇక్కడ కూడా కోసీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ 1 డివైడెడ్ బై కోసీకెంట్ టీటా ఇంటూ సైన్ స్క్వేర్ టీటా మైనస్ 1 డివైడెడ్ బై సైన్ టీటా. సో ఇక్కడ మనకి 3 ఫార్ములాస్ తెలియాలి. ఆల్రెడీ మనకందరికీ ఈ ఫార్ములాస్ తెలుసు. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా అంటే 1కి ఈక్వల్ అయింది. సిమిలర్గా కోసికెంట్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా అనేది 1కి ఈక్వల్. అండ్ నెక్స్ట్ సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ 1 అంటే మనం టాన్ స్క్వేర్ టీటా అని సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా ఈ ప్లేస్లో. సో ఈ ప్లేస్లో టోటల్గా మనము టాన్ స్క్వేర్ టీటా అని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. టాన్ స్క్వేర్ టీటా అంటే ఎలా రాయొచ్చు? సైన్ స్క్వేర్ టీటా బై కాస్ స్క్వేర్ టీటా రాయొచ్చు. ఇక్కడ ఆల్రెడీ సీకెంట్ టీటా ఉంది. సీకెంట్ టీటా అంటే 1/cos. 1/cos ఈ సైడ్ వెళ్ళిపోయి న్యూమరేటర్లో ఇంటూ కాస్ టీటా అవుతుంది. నెక్స్ట్ కోసికెంట్ స్క్వేర్ మైనస్ 1 అంటే కాట్ స్క్వేర్ టీటా. కాట్ స్క్వేర్ టీటాని మనము కాస్ స్క్వేర్ టీటా డివైడెడ్ బై సైన్ స్క్వేర్ టీటా అని రాయొచ్చా. అండ్ ఇక్కడ కోసికెంట్ టీటా ఉంది. కోసికెంట్ టీటా అంటే 1/sin కాబట్టి ఈ సైడ్ వెళ్ళిపోయి మనకి మల్టిప్లై అవుతుంది. ఇంటూ సైన్ స్క్వేర్ టీటా మైనస్ 1 అంటే ఇక్కడ మైనస్ ఆఫ్ కాస్ స్క్వేర్ టీటా వస్తుంది డివైడెడ్ బై సైన్ టీటా. సో ఇప్పుడు చూడండి ఈ కాస్ స్క్వేర్ క్యాన్సిల్ అండ్ ఈ సైన్ స్క్వేర్ క్యాన్సిల్. ఈ సైన్ టీటా క్యాన్సిల్ అయిపోతే మనకి ఇక్కడ మైనస్ ఆఫ్ కాస్ స్క్వేర్ ఇంటూ కాస్ అంటే కాస్ క్యూబ్ టీటా. సో మైనస్ కాస్ క్యూబ్ టీటా. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. So that's it for today class. Thank you for watching. Please like, share and subscribe to Hygriva Study Circle. We'll meet in next class. Thank you for watching.